మీకు ఎందుకు అంత ఫీజు అంటే మనకి చెప్తున్నా కదా. వర్కౌట్ మార్నింగ్ చేస్తే బెటరా ఈవినింగ్ చేస్తే బెటరా? ఇది ఇంటర్నేషనల్ వైజ్ వర్కౌట్ అనమాట. మామ అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఓకే బాగానే ఉన్నాను. ఈ మధ్య మన ఛానల్ కి 4000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఇప్పటి నుంచి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. ఓకే ఇంకా వీడియోని ఒక లైక్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. హాయ్ మామ, హైదరాబాద్ సిరీస్లో ఇదొక వీడియో వ్లాగ్ అనమాట. హైటెక్ సిటీలో క్రాస్ ఫిట్ జిమ్లో మనోడు ట్రైనర్గా అయితే వర్క్ చేస్తున్నాడు. కోచ్గా వర్క్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళి ఆ ప్రీమియం జిమ్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ దారి చూద్దాం. ఓకే, దారి చూద్దాం. దారి ఏంటంటే ఫస్ట్ జిమ్ బిల్డింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి రావాలి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి బండి పార్క్ చేయాలి. సార్ ఏంటి? ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చి బండి పార్క్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలి. ఓకే. ఏం టెక్నికల్ రా బాబు? ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? ఓకే. అయ్యో బటన్ లేవు కాబట్టి ఈ లిఫ్ట్కి ఏంటంటే బయట ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫ్లోర్కి వెళ్ళాలి. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వెళ్ళిద్దా బటన్స్ లేకపోయినా. చాలా మంది ఫస్ట్లో నేను కూడా రాగానే ఏంది ఇది బటన్లు లేవని కంగారు పడ్డా. బయట సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇది ఓకే. ఇప్పటికి 3 సార్లు వచ్చావు కదా ఈరోజు. అవును. జిమ్కి ఎలా రావాలి చెప్పు. పార్కింగ్ చేసిన తర్వాత పార్కింగ్ ఏ ఫ్లోర్లో చేయాలి? ఫస్ట్ ఫ్లోర్లో చేయాలి. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి రావాలి. 3 సార్లు వచ్చిన దారి గుర్తుందిగా? ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను సార్. అటు కాదు ఇటు. క్రాస్ ఫిట్ హైటెక్ జిమ్. ఓకే గైస్, మనం అయితే క్రాస్ ఫిట్ హైటెక్ సిటీ జిమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా స్పేషియస్గా అండ్ ప్రీమియం అనమాట జిమ్. లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ నా ఫ్రెండ్ కోచ్ మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలో, తను కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏపీటీఎస్లో ఎక్కడ జరగదో క్రాస్ ఫిట్ గేమ్ అని ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అది కూడా ఓన్లీ ఈ జిమ్లోనే జరుగుతుంది అనమాట. అది ఇంటర్నేషనల్గా స్కోరింగ్ అనేది వేస్తారు జడ్జ్ చేసి. ఇదిగోండి ఒకసారి ఇలా చూడండి. ఇదిగోండి మార్నింగ్ జరిగింది. ఇక్కడ స్కోర్ ఉంది కదా 117 అని. ఈ జిమ్ ఫీ అంతా ఏంటి మనోడిని అడిగి తెలుసుకుందాము. మనోడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు? 1 ఇయర్ నుంచి చేస్తున్నాడు అనుకుంటా. మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే పదండి వెళ్దాం, లోపలికి వెళ్దామండి. హెల్ప్ కడితే అయిపోయాం. చూసారు కదా ఎలా ఉందో. ఇది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్లో హెయిర్ డ్రైయర్ ఉంటుంది. దాని తర్వాత షవర్ రూమ్స్ ఉంటాయి. షవర్ రూమ్స్ ఉంటాయి. హాట్ వాటర్ ఉంటుంది. షవర్ జెల్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ మీరు జస్ట్ వచ్చి టవల్ తెచ్చుకొని స్నానం చేసుకోవచ్చు. హాట్ వాటర్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఐస్ బాత్. ఓకే. చల్లటి నీళ్ళు ఐస్ ముక్కలు వేసుకొని ఐస్ బాత్. కమాన్ అనమాక నువ్వు వచ్చి చెయ్యి. కోచ్ అన్నా నమస్తే. అన్నా నమస్తే. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. ఎప్పటి నుంచి చేస్తున్నారా అమ్మా? నువ్వు దగ్గర మరి లాంగ్ అయిపోయావు, కనపడట్లా. ఇప్పుడు అడుగు. ఎప్పటి నుంచి చేస్తున్నారా అమ్మా? 1 ఇయర్ పైన అయిపోద్ది. 1 ఇయర్. వర్కౌట్ మార్నింగ్ చేస్తే బెటరా ఈవినింగ్ చేస్తే బెటరా? ఇది ఒక డౌట్ ఉంటుంది అందరికి, నాకు కూడా ఉంది. నేనైతే మిట్ట మధ్యాహ్నం చేస్తా. ఓకే. గత 4 సంవత్సరాలుగా మిట్ట మధ్యాహ్నమే చేస్తా.
ఏంటంటే వర్కౌట్ ఎప్పుడు చేస్తే మంచిదైనా ఉండదు, వర్కౌట్ ఏంటనే మంచిదిరా. వర్కౌట్ చేయాలి, వర్కౌట్ చేయాలి. ఏ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ టైం అనేది ఇంపార్టెంట్ కాదు, స్లీప్ అండ్ రికవర్ ఇంపార్టెంట్. చాలా మంది నైట్ షిఫ్ట్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో. వాళ్ళైతే రాత్రి 12ంటికి 1 గంటకు కూడా చేస్తారు. చాలా 24 hours జిమ్స్ అయితే ఉంటాయి అవైలబుల్ ఇక్కడ హైదరాబాద్లో. కాబట్టి వర్కౌట్ ఎప్పుడు చేసినా పర్లేదు, ఈ టైంలోనే చేయాలని కాదు, మీకు వీలైనప్పుడు చేసుకోండి. ఓకే, ఇది ఒకసారి ఇందాక చేశారు కదా, ఇది ఒకసారి మా వ్యూయర్స్ కోసం ఒకసారి. దీన్ని కోర్స్ అనమాట. ఓకే, ఇది వచ్చారు రింగ్ డిప్స్ అంటారు. రింగ్ డిప్స్. నైస్. పీటీ అని తీసుకుంటారమ్మా మీరు? ఎన్ని చెప్పకూడదు, అవి చెప్పకూడదా? పర్సనలా? పడుతున్నా. ఏంటమ్మా అది? చాక్ అనమాట, చేయి జారకుండా, చేయి మంట పట్టకుండా ఇదనమాట. పైకి ఎక్కాలా? ఇది రోప్ క్లైంబింగ్ అనమాట. ఇది ఏంటి వర్కౌట్ దేనికి? ఇది నాకు తెలియదు, అంటే మనకి అంత నాలెడ్జ్ లేదు దీంట్లో. ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల బైసెప్ ఒక 2-3 రోజులు నొప్పి వస్తుంది. డైరెక్ట్ దీనికి పడిద్ది. బాడీ అంతటిని పుల్ చేస్తాం కాబట్టి. ఓకే, మీరు ఇప్పుడు వీడియోలో చూసినా సరే ల్యాట్స్ ఓపెన్ అవ్వడం, కట్స్ అవన్నీ కనబడతా ఉంటాయి. ఇది అంతా పుల్లింగ్ అంతా ల్యాట్స్తో పుల్లింగ్ చేస్తారు కదా, అదే బైసెప్తో పుల్లింగ్ చేస్తారు. ఫుల్ అప్పర్ బాడీ టైప్ అవుతుంది. ఇది అడగలే కానీ ఇక్కడ ఏంటి ఎంత ప్రిపేర్ చేశారు? క్రాస్ఫిట్ హైటెక్ సిటీ ఓపెన్ వర్కౌట్ 26.3 ఏంటిది? అంతా ఏంటంటే మన దగ్గర గ్రూప్ క్లాసెస్ ఉంటాయి. అసలు బ్రీఫ్గా ఈ జిమ్ గురించి చెప్తా. ఓకే, మన జిమ్ ఏంటంటే ఇది జిమ్ అనకుండా కమ్యూనిటీ అనొచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే నార్మల్ టైప్ ఆఫ్ వర్కౌట్లు ఉండవు. ఇక్కడ ఏంటంటే ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు కదా, స్నాచెస్, క్లీన్స్, ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్. మీరు ఎందాక చూస్తే క్యాలస్థెనిక్ మూమెంట్స్ ఉంటాయి. క్యాలస్థెనిక్స్ అంటే హ్యాండ్ స్టాండ్, ఇవి కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా నేర్పిస్తాం. ఇంకా క్లీన్ అండ్ జర్క్స్, పుషప్స్, క్యాలస్థెనిక్స్, హిట్ వర్కౌట్. మీరు ఇప్పుడు చూస్తే ఇది పుల్లింగ్, పుషింగ్, ఇవన్నీ మూమెంట్స్ ఏంటంటే మీకు నార్మల్ లైఫ్ స్టైల్లో కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అలా ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు అంటే ఏ డే ఆడే కొత్త వర్కౌట్ ఉంటుంది. ఇంకో రోజు ఉండదు, ఇంకో రోజు ఉండదు. మీకు ఇది చూసినట్టయితే ఇంటర్నేషనల్ వైజ్ వర్కౌట్ అనమాట. మీరు ఈ క్రాస్ఫిట్ ఫ్రాంచైజ్ అనమాట, ఆఫీషియల్ అఫిలియేట్ ఇది. ఇది అనేది క్రాస్ఫిట్ వాళ్ళు పంపిస్తారు వర్కౌట్. ఇది ఉండే మీరు వరల్డ్ వైడ్గా ఏ క్రాస్ఫిట్కి వెళ్ళినా ఈ వర్కౌటే ఉంటుంది. వరల్డ్ స్టాండర్డ్స్ క్రాస్ఫిట్ వర్కౌట్స్ అనమాట ఇవి. మనకి హైదరాబాద్లో ఇన్ని జిమ్స్ ఉన్నా ప్రాపర్ క్రాస్ఫిట్ అఫిలియేట్ జిమ్ ఇది ఒకటే మాత్రమే. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ వర్కౌట్ నేర్పించేది, వాళ్ళతో కొలాబరేట్ అయిన జిమ్ మనం ఒక్కటే ఉంది అనమాట. అది నేను ఇందాక విన్నాను మార్నింగ్, ఇయర్లీ వన్స్ జరుగుతుంది గేమ్ అని చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అది అర్థం కాల ఏంటి అసలు? ఇదేంటంటే ఇది ఇయర్లీ వన్స్ జరిగిద్ది అనమాట, ఇంటర్నేషనల్ వైజ్గా జరిగిద్ది. క్రాస్ఫిట్ ఓపెన్స్ అనమాట. క్రాస్ఫిట్ ఓపెన్ గేమ్స్ ఏంటంటే మీరు ఎక్కడున్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఎక్కడి నుంచి అయినా మీరు ఇంటర్నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఏదైనా ఇండియా వైజ్గా మీరు టాప్ వచ్చారనుకోండి మీ స్కోరింగ్లో, దాని తర్వాత ఇండియాలో మళ్ళీ సెమీఫైనల్స్ ఉంటాయి. ఇండియా మళ్ళీ సెమీఫైనల్స్ అయ్యారనుకో ఫైనల్స్గా, అంటే మీరు ఇండియాని రిప్రజెంట్ చేయొచ్చు. ఎటువంటి కోచ్ ట్రైనింగ్ లేకుండా కేవలం మీరు ఈ క్రాస్ఫిట్ వర్కౌట్లు ఇవన్నీ చేయడం వల్ల జస్ట్ మీరు క్రాస్ఫిట్ వర్కౌట్ బాగా చేశారనుకోండి, ఒక ఇంటర్నేషనల్ గేమ్ ఆడొచ్చు అనమాట క్రాస్ఫిట్ గేమ్స్. అంటే ఈ జిమ్ను అంటే ఎక్కడున్నా మీరు, కనీసం పల్లెటూరులో ఉన్నా ఎక్కడున్నా సరే మీరంటూ ఒక ఎఫెక్ట్ పెట్టాల్సిన వాళ్ళు, జస్ట్ మీరు వర్కౌట్ ప్రాపర్గా చేయడం నేర్చుకుంటే సరిపోద్ది. ఒక ఆపర్చునిటీ. అది స్కోరింగ్ కూడా ఏదో స్కోరింగ్, జడ్జెస్ ఇదంతా మన జిమ్లోనే ఉంటుంది అనమాట. ప్రాపర్ జడ్జింగ్, స్కోర్, లీడర్ బోర్డు కూడా ఏదో లీడర్ బోర్డు, ఇంటర్నేషనల్ లీడర్ బోర్డు అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇండియన్ లీడర్ బోర్డు ఉంటుంది. అంటే ఇండియాలో ఎంతమంది చేస్తున్నారో వాళ్ళందరిది ఒక లీడర్ బోర్డు ఉంటుంది. అందులో టాప్ వస్తే దాని తర్వాత ఇంకా సెలక్షన్స్ అలాగా ఇంటర్నేషనల్ స్టేజ్గా వెళ్ళచ్చు.
అంతే అంతే వచ్చేస్తుంది 6 ప్యాక్ ఇలా చేస్తే బైసెప్ చేస్తే 6 ప్యాక్ ఎలా అవుతుంది? ఫీ ఎంత ఉంటుందో ఫీ ఏం లేదు, జస్ట్ 9,000 పర్ మంత్. 9,000 పర్ మంత్ వితౌట్ పీటీ, నార్మల్ జనరల్. వితౌట్ పీటీ. వితౌట్ పీటీకి ఎంత తీసుకుంటావు నువ్వు? పీటీకి తెలియదండి, అవన్నీ చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కానీ ఇవి. ఓకే. ఇంకా 1 ఇయర్కి వచ్చేసి 65,000 అంతే. 65,000. ఓకే ఓకే. అంటే కన్ఫెషన్ ఏమి ఉండదా? అంటే కన్సెషన్ ఏమి ఉండదండి. 65,000. 65,000 అంటే అంత ప్రీమియం ట్రైనింగ్ ఇస్తాం అనమాట మేము. పీటీ కూడా చెప్పరు మీరు? పీటీ కాదండి, గ్రూప్ క్లాసెస్ ఉంటాయి. గ్రూప్ క్లాసెస్లో మీరు క్యాలస్థెనిక్స్ ఇందాక చెప్పాను కదా, అవన్నీ నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఎందుకు అంత ఫీజు అంటే, మనకి చెప్తున్నా కదా, ఇన్ని జిమ్ములు ఉన్నా ఓన్లీ క్రాస్ఫిట్ జిమ్ ఇవన్నీ నేర్పించే జిమ్ అందే ఉందన్నమాట. అది ఓకే, నైస్. మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్తే అనిపిస్తుంది మీకు. దగ్గరుండి బాగా మంచి బాగోగులు చూసుకుంటారు, మంచిగా ఎలా చేయాలి ఏంటి. చూసుకుంటాం. ఓకే, వస్తా, జాయిన్ అవుతా నేను. సరే, వెరీ చీప్. ఓకే ఫ్రెండ్స్, 65,000 అంట ఇయర్లీ ప్లాన్. ఓకే మామ చూసారు కదా జిమ్, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరి 65,000 అంట ఇయర్లీ ప్లాన్. ఈ వీడియో చూసుకోలేదు మామ, లాస్ట్ లో ఆడియో అయితే మ్యూట్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి వీడియో బ్లాగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్ కోకాపేటలో రీసెంట్ గా ఓపెన్ అయిన అల్లు సినిమాస్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. వీలైతే ఆ వీడియో కూడా చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్. Yeah.